అన్న కొంచెం ముందుకు రానియండి ఇంకా రథాన్ని ప్లీజ్ దయచేసి కార్యకర్తలు దారి వాళ్ళే అన్న రథానికి కొంచెం దారి ఇవ్వండి ప్లీజ్ దయచేసి కార్యకర్తలు ఇంకొంచెం ముందుకు వచ్చే విధంగా హలో హలో అన్న మైక్ రావట్లేదు చూడండి మైక్ రావట్లేదు హలో 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 ఇన్స్పెక్టర్ గారు మైక్ కట్ చేస్తే ఎట్లా మీరు మైక్ కూడా పర్మిషన్ తీసుకున్నాను అంత టూ మచ్ చేస్తే ఎట్లా జై తెలంగాణ జై రమణ ప్రజలకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ మనం ఈ పార్లమెంట్ మరి పద్మారావు గారు గౌడ్ గారిని కారు గుర్తుకు ఓటేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ మరి వాళ్ళ చాలా ఆలస్యంగా అయింది కాబట్టి మరి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడ పోయినా కానీ టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మీ ఆనందం ఇవన్నీ చూస్తే ఆల్రెడీ ఎన్నికలలో విజయం సాధించినంత సంతోషం కలుగుతోంది. ఈ టెంపోను రాబోయే 10 రోజులు ఏమాత్రం తగ్గకుండా పెంచే ప్రయత్నం చేసేది కానీ తక్కువ చేసే ప్రయత్నం చేయకుండా మెయింటైన్ చేయాలి. గ్యారంటీగా 1,00,000 పైన ఓట్లతో గెలుస్తా ఉన్నాం మనం. మీ అందరి ఆశీర్వాద బలం, ఇక్కడ ప్రధానిగా బలం అంతా సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలందరూ కూడా సంపూర్ణమైన మద్దతు తెలుపుతా ఉన్నారు. గ్యారంటీగా ఓ చరిత్ర లిఖించబోతా అవుతాం మనం సికింద్రాబాద్ పార్లమెంట్ కలిసి. చెప్పడం తగ్గకుండా ఇది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ముఖ్యంగా మహిళా సోదరులు మీరంతా కూడా ఎక్కడ పోయినా కానీ జెంట్స్ కంటే ఎక్కువ మీ సహకారమే బాగుందామా. ఈ ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మన వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. అన్ని పిడికిలు ఎత్తేవరకు నేను పోని ఇక్కడి నుంచి మీ ఇష్టం. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, పద్మారావు గారి కారు గుర్తుకే. సరే, నేను వచ్చిన పని అయిపోయింది, బయలుదేరుతాం. మీకు గౌరవనీయులు పెద్దలు, జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు, హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరులు మాగంటి గోపీనాథ్ గారికి, గౌరవనీయులు పెద్దలు, మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ప్రేమతో, మీ అందరి ఓటుతో కాబోయే సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అన్న పద్మారావు గారికి, జూబ్లీహిల్స్ మాజీ శాసనసభ్యుడు తమ్ముడు, మీ అందరికీ సుపరిచితుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, స్థానిక కార్పొరేటర్లు సోదరి దేదీప్య గారు, రాజ్ కుమార్ పటేల్ గారు,
మా సోహెల్ భాయ్ గారు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు, అన్నాదమ్ములకు ఆలస్యంగా వచ్చినందుకు ముందుగా మన్నించాలని కోరుతూ మీ ప్రేమకు, మీ అభిమానానికి హృదయపూర్వకంగా తల వంచి నమస్కారాలు, ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ. సరిగ్గా 4.5 నెలల కిందట ఇక్కడనే ఒక ప్రచార సభ పెట్టుకున్నాం. గోపీనాథ్ గారిని గెలిపించండి, మీరు గోపిని గెలిపించినట్టయితే రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చినట్టయితే తప్పకుండా మరింత అద్భుతంగా హైదరాబాద్ నగరాన్ని, ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకుందాం, పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, బ్రహ్మాండంగా 10 ఏళ్లు కేసీఆర్ గారికి మీరు ఏదైతే అవకాశం ఇచ్చినారో అంతకంటే ఇంకా బాగా రాబోయే 5 ఏళ్లు చేస్తామని చెప్పి నేను ఇక్కడికే వచ్చినా. శ్రీరామ్ నగర్కి వచ్చి అన్నాడు ఓటు అడిగితే మీరు గోపీనాథ్ గారికి మరి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు ముందుగా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. హైదరాబాద్ లో మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో 24 సీట్లుంటే 24 సీట్లలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా 16 సీట్లు ఈ గులాబీ జెండాకి ఇచ్చినందుకు హైదరాబాద్ ప్రజలకు నేను శతదా సర్వదా మీకు పాదాభివందనం చేస్తూ మీకు రుణపడి ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సరే, మీరు నమ్మలేదు, కాంగ్రెస్ దొంగ మాటలు నమ్మలేదు, బీజేపీ వాళ్ళ మాటలు కూడా నమ్మలేదు. నమ్మకుండా కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే తెలంగాణకి న్యాయం జరుగుతుంది, హైదరాబాద్ విశ్వనగరం కావాలి అంటే 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లా అయితే ముందుకు పోయినామో అట్లాగే ముందుకు పోవాలని మీరు ఆలోచన చేసినారు. కానీ జిల్లాలలో పాపం మోసపోయినారు కాంగ్రెస్ చేతిలో ప్రజలు. అరి చేతిలో వైకుంఠం చూపెట్టింది కాంగ్రెస్ పార్టీ. నోటికొచ్చిన హామీలు, అలవి గాని హామీలు, నోటికొచ్చిన హామీలు ఇష్టం ఉన్నట్టు చెప్పినారు. 2014లో ఒక పెద్ద మనిషి బడేబాయ్ నరేంద్ర మోడీ 2014లో బడా మోసం చేసినాడు. ఆనాడు ఏం చెప్పినాడు ఆయన? आप सभी लोगों को
థ్యాంక్ యూ. అమ్మాయి బాగానే ఉంది అక్కడ, బాగానే ఉంది, ఏం కాలేదు కదా. అందరికీ నేను చెప్పేది ఒకటే, హైదరాబాద్ లో హిందువులైనా ముస్లింలైనా ఒకరి మతాన్ని, ఒకరి నమ్మకాన్ని, ఒకరి విశ్వాసాన్ని మరొకరు గౌరవించుకుంటాం కాబట్టి వాళ్ళ ప్రార్థన, వాళ్ళ మతం సంబంధించిన ప్రార్థన వచ్చినప్పుడు మనం ఆగి వాళ్ళ గౌరవించే ఒక సంస్కారాన్ని మన పెద్దలు మనకు నేర్పినారు కాబట్టి నేను ఆగినాను తప్ప ఇంకోటి కానీ కాదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏమంటే, అన్నాదమ్ముల్లాగా హైదరాబాద్ లో కులం ఏదైనా, మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా అన్నాదమ్ముల్లాగానే కలిసి ఉన్నాం. హైదరాబాద్ అనేది మనందరికీ అన్నం పెట్టిన అమ్మ లాంటి నగరం హైదరాబాద్. భారతదేశంలోని ఏ నగరం నుంచి ఇక్కడికి బతుకు తెరువు కోసం వచ్చినా కడుపులో పెట్టుకొని చూసుకునే నగరం హైదరాబాద్. ఇదే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడెక్కడి నుంచో భారతదేశంలోని ఎన్నో రాష్ట్రాల నుంచి ఇవాళ పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ముళ్ళు, మా అక్క చెల్లెలందరూ గత 10 సంవత్సరాలు